24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. అమ్మ నాన్న ఇట్లా బాధపడుతుర్రు. టుయే ఉన్నది పో మూయే ఉన్నది మున్న వన్నతి ఇది నీది ఏం భాష మాట్లాడుతున్నావురా ఏంటిదని అంటూ నటు 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 వర్ష మాట్లాడు పాంగర్షి జీ తెలుగులో బిగ్ సెలబ్రిటీ చాలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. సో ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే నరేష్ గారు, ప్రొఫెషనల్ ఒక సింగర్. చాలా మంది సింగర్స్ నార్మల్గా సాంగ్స్ పాడుతూ ఉంటారు, కానీ ఇక్కడున్న సింగర్ రివర్స్లో పాటలు పాడుతుంటాడు, అలాగే రివర్స్లో మాటలు మాట్లాడుతుంటాడు. సో అసలు దాని వెనకాల ఎంత కృషి ఉంది, సో ఎప్పటి నుంచి వారు ప్రాక్టీస్ చేస్తారు, సో వారు ఏ విధంగా పాటలు పాడతారు అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కాబట్టి మనం వారితో మాట్లాడదాం. నమస్తే నరేష్ గారు. నమస్తే మేడం. సో ఎట్లా ఉన్నారు? బాగున్నాం మేడం. బాగున్నారు. ఎట్లా ఉన్నారు? మనం పల్లెటూరు లాంగ్వేజ్ ఎలా ఉన్నారు కదా, ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారు మేడం. లాంగ్వేజ్ కూడా బాగుంది మేడం. ఓకే. సో మీరు ఇప్పుడు చాలా మంది సింగర్స్ ఉంటారు కదా, నార్మల్ గా పాటలు పాడుకుంటా పోతారు, కానీ మీరు రివర్స్ లో పాడతారు కదా. ఒకసారి ఒక్కసారి ముందుగా మనం ఫస్ట్ సాంగ్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎలా రివర్స్ లో పాడతారు అన్నది. ఒకసారి మా కోసం, మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి పాడండి. ఓకే మేడం, తప్పకుండా. ఎవరి వాడల్లాకెళ్ళినవే ఓకే ఓకే, నేను వచ్చేస్తుంది. ఇట్లా రివర్స్ లోనే పాడాలి. రివర్స్ లోనే పాడ. ఫస్ట్ మనకి సాంగ్ చెప్పండి, ఏ సాంగ్ అనేది, తర్వాత రివర్స్ లో పాడండి. ఎందుకంటే మనకు కావాల్సింది రివర్స్. మీ దగ్గర ఉన్న కళ కూడా అదే కదా. ఓకే. ఈ పాట ఎవరి వాడల్లాకెళ్ళినవే బామ, ఆ పాట రివర్స్ లో మేడం. రివాయలాడవా వేనాలికే మాబా, రివాయలాడవా వేనాలికే మాబా, లరలు వేసి ఓ లాకారొటివే చాందా లాటా సగర్ సటివే లాటా మొడాగటివే, డల్లే జలాడా జారో నాలికే మాబా, డల్లే జలాడా జారో నాలికే నూనా, కిరివయే దుమువే నాచిలి మాబా, కిరివయే దుమువే నాచిలి మాబా, రాజా బలా బటాలా వాబా నిడా బటాలా రాజా బలా నితడివా తోలాల బటాటీల, కేలాల బాదు మూరో నాచిలి నూనె, కేలాల బాదు మూరో నాచిలి నూనె, తోరివయేవు నావే నా వినా మాబా, తోరివయేవు నావే నా వినా మాబా, డతోనలు నొటిబు డకూనలు నొగిరిపే గులు నాన తేలకారా నా తక్కమో మెడికు, తోలాకావు నా రో నా వినా నూనె, తోలాకావు నా రో నా వినా నూనె. సాంగ్ అంతా ఇలాగే పాడతారా? అవును మేడం. అవునా? మొత్తం అంటే ఎట్లా ప్రాక్టీస్ చేశారా మీరు? చిన్నప్పటి నుంచే అలవాటు మేడం నాకు. ఇక చిన్నప్పుడు ఇక 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నప్పుడు అప్పుడు పాటలు అంటే ఇష్టం. పాటలు అంటే ఇష్టం. ఎవరు పాటలు పాడినా కూడా నేను వాళ్ళ లెక్క పాడాలని కోరిక కలిగింది మేడం. ఇక 3వ తరగతి 4వ తరగతి వచ్చేసరికి ఫస్ట్ పాటలు పాటలు వినేటోని మేడం. బాగా ఇష్టం అనిపించేది పాటలు. అప్పటి నుంచే ఇష్టం అనిపించేది. ఇక అప్పుడు మేము చిన్నతనంలో కూడా కొద్దిగా పెద్దగా అయిన తర్వాతనే స్కూల్కు వెళ్ళినాం. అక్కడ మా ఊళ్ళో దగ్గర స్కూల్ లేదు. ఇక కొద్దిగా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది తెల్లుమద్ది గ్రామానికి స్కూల్కి పోయేది. ఇక బాగా పెద్దగా అయిన తర్వాతనే పోయినాం. ఇక అప్పుడే ఇక వరకే 2వ తరగతి ఆ సమయం వరకే కొద్దిగా పెద్దోళ్ళమే. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు స్కూల్ పంపించలేరు. మళ్ళీ అప్పుడు మా గ్రామంలో స్కూల్ లేదు. ఇక ఒక తెల్లుమద్ది పక్క గ్రామం. ఇక కొద్దిగా పెద్దగా అయిన తర్వాతనే వెళ్ళినాం మేడం. ఇక అప్పుడు ఆ టైం నుండి 2వ తరగతి 3వ తరగతి ఆ టైం నుండి ఇక పాటలు అంటే ఇష్టం. పెద్దగానే అయినాం. ఇష్టం ఇక అయితే ఇక అప్పటి నుంచే పాటలు పాడేటోని మేడం. ఫస్ట్ ఇట్లా దాదాపుగా సినిమా పాటలు కానీ జానపద గేయాలు కానీ. 7వ తరగతి నుంచే మీరు సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసారు. కానీ నార్మల్ గా మాట్లాడమే ఒక ఎత్తు, రివర్స్ లో మాట్లాడము, వర్డ్స్ గుర్తు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే రివర్స్ లో పాటలు పాడడం ఇంకొక ఎత్తు. అంటే ఇది చాలా కృషి ఉండాలి, అంటే ప్రాక్టీస్, బాగా ప్రాక్టీస్ ఉండాలి మేడం. బాగా కష్టం. అట్లా పాడుడు కూడా మాట్లాడు కూడా బాగా కష్టం. ఇక అయితే చిన్నప్పుడు నేను ఈ రివర్స్ వైపు ఎందుకు వచ్చినానంటే ఇక చిన్నప్పుడు బాగా మొండితనం, ఇక వేరే గుణం ఉండే అన్నట్టు. ఎవరు చెప్పినా వినేది కాదు, ఎవరి లెక్క వినేది కాదు. మళ్ళీ అందరు చేసినట్టు చేసేది కాదు, అందరు పిల్లల లెక్క ఆడుకునేది కాదు. అందరు అక్కడ మంచిగా ఉన్న ప్లేస్ లో ఆడుకుంటే నేను వెళ్ళి పెద్ద గడ్లే బొర్రేటోని అన్న. పెద్ద గడ్డి ఇక ఎంత పెద్దగా ఉంటే అంత ఎంజాయ్ అనిపించేది. బాగా అల్లరి చేసేటోని, మళ్ళీ బాగా గడ్లే బొర్రేటోని. గడ్లే బొరితే బాగా ఎంజాయ్ అనిపించేది. అయితే ఇక అమ్మ నాన్న ఇట్లా చూసి వీడేందుకు ఇట్లా రోజు గడ్లే బొరుతుండే అని చెప్పి ఇక దేవునికి మొక్కిరు, నరసింహస్వామికి మొక్కి నాకు బేడేయించారు మేడం.
ఇక అప్పుడే ఇక వాళ్ళ బాధను కూడా మంక్ అనేది మానింది. మంక్ ఇక వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకొని నేను సరే అమ్మ నాన్న ఇట్లా బాధపడుతుర్రు అని చెప్పేసి ఇట్లా గడ్లబొర్రుడు కాదు కానీ వేరే ఇంకేదైనా చెయ్యాలి, వాళ్ళు బాధపడంది చెయ్యాలి అని చెప్పి ఇక గడ్లబొర్రుడు మానేసి రివర్స్లో మాట్లాడడం మొదలుపెట్టిన. ఇక అందరి లెక్క పిల్లల లెక్క ఆడుకుందాము అని అంటే డూవా మూదాంకు, ఎటు పోతున్నాం అంటే టూయే ఉన్నది పో, ఓన్లీ కొన్ని మాట్లాడడంతో స్టార్ట్ చేసినాం. ఇట్లా తిన్నావా అంటే వన్నతి, బాగున్నారా అంటే రాన్నా గోబా, ఇట్లా పిల్లలతోని ఫస్ట్ స్టార్ట్ చేసిన. పిల్లలతో చిన్న పిల్లలతోనే మా ఫ్రెండ్స్ తోనే ఇక అయితే ఇక స్టార్ట్ చేసిన తర్వాత ఇక వాళ్ళతో మాట్లాడిన తర్వాత పెద్దోళ్ళతో మాట్లాడిన. టూయే ఉన్నది పో, ముయే ఉన్నతిసే, మున్నా వన్నతి, వానా గూబా, ఇట్లా పదాలు మాట్లాడుకుంటూ పోయేసరికి ఇక వాళ్ళు అరే వీనికి ఏమైంది గిట్లా మాట్లాడుతుండు, వాళ్ళు ఇక పరిశాన్ అయ్యారు. అరే గిట్ల ఎందుకు మాట్లాడుతుండు వీడు, ఏం భాష ఇది నీది, ఏం భాష మాట్లాడుతున్నావురా ఏంటిది అని అంటే నువ్వు నేనెట్లా తాడుట్లమా దీనికేని ఓను గాముక పొల్లివే నేతోని టూపే కూకో క్లియర్ అట్లా వాళ్ళతో మాట్లాడేసరికి కోపమేం తీర్చుకోలేదు మేడం. వాళ్ళతో మామూలుగా ఇట్లా మాట్లాడేసరికి వాళ్ళే ఊకో గట్లెందుకు మాట్లాడుతున్నావు గదే మాట్లాడు అని వాళ్ళు అనుకుంటా పోయేటోళ్ళు పెద్దోళ్ళు. ఇక చిన్నపిల్లలు కూడా అరే గిట్ల మాట్లాడుతుండేంది ఈయన మాతోని ఆడుకోక గట్ల బొరేటోడు ఇప్పుడు గిట్ల మాట్లాడుతుండు అని వాళ్ళు అనుకునేటోళ్ళు. ఇక వాస్తవానికి అప్పుడు ఇక దేవునికి మొక్కిన అమ్మ నాన్న బాధను చూసిన దేవునికి మొక్కి బేడేయించారు. వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాస్తవానికి భగవంతుడే ఈ యొక్క వరాన్ని నాకు కటాక్షించిండు మేడం. ఆ ఆలోచన రావడం అప్పటి నుంచి ఇక నేను అట్నే ప్రాక్టీస్ చేయడం అలవాటు కావడం ఆ భగవంతుడిని కటాక్షం అని భావిస్తాను మేడం. అప్పటి నుంచి మాటలు ఫస్ట్ మాటలు మాట్లాడి తర్వాత కొన్ని పదాలు కొద్దిగా ఎక్కువసేపు ఉన్న పదాల తర్వాత ఒక్కొక్కటి పాటలు, ఒక్కొక్క సాంగ్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ అంటే ఫస్ట్ ఒక లైన్ పల్లవి చరణం ఇట్లా పాటలు కూడా పాడడం అలవాటు. సాంగ్ ను మీరు అప్పటికప్పుడు పాడగలుగుతారు, ఏ పాట ఇచ్చినా అప్పటికప్పుడు పాడగలుగుతారు. ప్రాక్టీస్ అంటే ఏం లేదు మేడం, ఇక అలవాటు అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఇక పాటలు మాటలు పదాలు ఇట్లా ఇక చిన్నప్పటి నుంచి అదే కంటిన్యూ అయింది. రాసుకుంటారా మీరు ఈ పాటను పాడాలి కాబట్టి? ఇప్పుడు ఈ పాట రాసుకున్నాడు కూడా రాసుకో మేడం. ఇక చెప్పుడుతోనే ఇప్పుడు మాటలు ఇక తిన్నావా అంటే వన్నతి, బాగున్నావా అంటే వాన్నా గూబా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే కిడిక్కయ్య ఉన్నల్తువే, ఇట్లా ఫస్ట్ ఇక పాటలు ఇక బాగా ఇక సాధన చేసిన మేడం. ఇక ఇట్లా అందరి లెక్క చేయొద్దు అని చెప్పి ఇటు రివర్స్ వైపు వచ్చి మొత్తం రివర్స్ మాటలు మాట్లాడు, పదాలు మాట్లాడు, పాటలు పాడు. నేను ఒక్కడిని ఉన్నప్పుడు అవే మాట్లాడుకుంటూ అవే పాడుకుంటూ పదాలు మాట్లాడుకుంటూ నేను ఒక్కనే బాగా ప్రాక్టీస్ చేసిన, బాగా సాధన చేసిన మేడం. ఇక అట్లా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అంటే మీకు ఇప్పుడు రివర్స్ లో పాటలు పాడతారు కాబట్టి మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట ఇప్పుడు ఎక్కడైనా మరి పాడారా? అంటే మీ విలేజ్ లో ఎక్కడైనా పాడారా? ఎందుకంటే మరి మనోడు ఉన్నాడు, ఒకసారి రివర్స్ లో పాటలు పాడతారు, ఒకసారి ఒక పాట పాడిపించుకుందాం అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. నేను స్కూల్లో వాడిన, అప్పుడు స్కూల్లో వాడిన, కాలేజీలో కూడా పాడిన మేడం. ఒక్కసారి అది వాడండి, ఒక స్కూల్లో పాడిన పాట పాడండి, రివర్స్ లో పాడండి. అప్పుడు గాలిపటం సాంగ్ ఓ గాలిపటం అనే పాట ఉంటుంది, అది రివర్స్ లో పాడాలి. లీగా ఓ మటపా ఏ నక్కుది ఓ దయపో వేతో నియలతే మటపా ఏ నావురే ఓ దరచే లీగా ఓ మటపా ఏ నక్కుది ఓ దయపో వేతో నియలితే మటపా ఏ నావురే ఓ దరచే చేంగీస నావజిత్రంసు గేయ కాదా నీయం నా ప్రా చేంగీస నావజిత్రంసు గేయ కాదా నీ నమ్యా ప్రాకారికొని లేలామకొపై లోశాం కాయావదరిగియే కారికొని లేలామకొపై లోశాం కాయే వదరిగియే లీగావ మటపా ఏ నక్కు దివోదయపో వేతో నియలతే మటపా ఏ నావురే ఓ దరచే. ఎన్ని అంటే హార్డ్, నాకు వింటుంటేనే ఆ పాట అసలు అదేం పాట? ఫస్ట్ ఇది జానపద గేయం మేడం. ఫస్ట్ ఓ గాలిపటమా ఏ దిక్కున పోయేదవో తొవ్వే తెలియని పటమా ఏ రేవున చేరేదవో
ఈ పాట అప్పుడు రివర్స్ లో పాడారు. ఉమ్, ఉమ్. చాలా హార్డ్, నాకే గుర్తుకుంటలేదు ఏంటి కొంచెం అవును మేడం, బాగా హార్డ్ ఉంటది, బాగా హార్డ్ ఉంటది. సూపర్ అండి నిజంగా. మీ గొంతు కూడా చాలా బాగుంది. అంటే ప్రాక్టీస్ చేసిర్రా అంటే ఈ పాటనే ఈ విధంగా పాడాలి, ఈ టోన్ లో పాడాలి అని చెప్పేసి ఎవరి దగ్గర నేర్చుకున్నారా మీరు? నేర్చుకోవడం అంటూ ఏం లేదు మేడం, నాది నేనే నా పరిశీలనే నా గురువు, నా అవగాహనే నా గురువు. ప్రతి ఒక్కటి ఈ రివర్స్ లో పాడడం గానీ, ఇట్లా ఇక ఫస్ట్ పాటలు పాడడం గానీ నాది నేనే అనుకొని నేనే పాడేటోని. ఒక్కరిని ఉన్నప్పుడు బాగా ఒక్కనే పాటలు పాడుకుంటూ ఈ రివర్స్ వాడుకుంటూ రివర్స్ మాట్లాడుకుంటూ ఒక్కనే బాగా సాధన చేసేటోని మేడం. సాధన చేసేవాళ్ళు, ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ లో ఉండేవాళ్ళు. ఒక నార్మల్ మాట్లాడితేనే మనకు ఇట్లా రివర్స్ లో మాట్లాడడానికి రాదు, అలాంటిది మీరు సాంగ్ ని రివర్స్ లో పాడడం చాలా గ్రేట్ అండి నిజంగా. దాదాపుగా ఇట్లా రివర్స్ ఎన్ని పాటలు పాడిరు ఇప్పటి వరకు? దాదాపు అన్ని పాటలు పాడొచ్చు మేడం, పాడినా కూడా అక్కడ స్కూల్లో. ఇప్పటి వరకు ఎన్ని పాటలు? ఇప్పుడు ఇక లెక్క పెట్టలే గానీ దాదాపు కొన్ని జానపద గేయాలు, కొన్ని సినిమా పాటలు, చాలా వరకు పాటలు. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కాకుండా మూవీ సాంగ్స్ కూడా మీరు అన్ని పాటలు పాడతాం మేడం. మూవీ సాంగ్ లో ఏమేమి పాటలు పాడారు ఇట్లా రివర్స్ లో? మేము రీసెంట్ గా కూడా అక్కడక్కడ ఒక మేము 4-5 ఫ్రెండ్స్ ఉన్న దగ్గర కూడా పాడమంటే కూడా వాడతాం మేడం. ఇక మూవీస్ పాటలు అంటే ఇక కొన్ని ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరో ఆ హీరో పాట పాడండి ఇప్పుడు. ఫేవరెట్ హీరో అంటే అప్పుడు వెంకటేష్, విక్టరీ వెంకటేష్ పాట. ఇక అప్పుడు ఫేవరెట్ హీరో వెంకటేష్ మేడం. ఇక అప్పుడు చిన్నప్పుడు కూడా అప్పుడు రాజా సినిమా కొత్తగా వచ్చినప్పుడు అప్పుడు ఇది రాజా సినిమాలో పల్లవించు తొలి రాగమే ఫస్ట్ స్టార్టింగ్ రివర్స్ పాడిన పాట అదే. ఇక నాకు పేరు తెచ్చిన పాట అదే, బాగా అందరూ మెచ్చుకున్నారు. పాట కూడా అదే, చాలా మంది కూడా అప్పుడు విన్నారు, బాగా ఫేమస్ ఆ పాట. ఒకసారి పాడండి మరి ఆ సాంగ్. ఓకే మేడం, పల్లవించు తొలి రాగమే పాట. చుంవిలాపమెగరాలితో ఎందార్యోసు చుంసి వరపమెనగాయ ప్రియం దాద్రోంచ గత కోరిసడు పటాపాయి దియులూలు బడేయటయ్యాస కవనిల్ల చెడు తటాయూచె లాటాపనగాతి తపులితో గూలు నలక్కుదిటా పరుచి నానేకులు ఆయమసా లుక్కరె కుప్పు విలక్క చుకుమసిను గెసనమ్య ప్రణా చుంవిలాపమెగరాలితో ఎందార్యోసు చుంసి వరపమెనగాయ ప్రియం దాద్రోంచ. ఎట్లా పాడతారండి? నీకు ఇప్పటికిప్పుడు ఈ పాటని మొత్తం రివర్స్ లో వాడేస్తున్నారు. అంటే కొత్త వాళ్ళు వినే వాళ్ళు ఏం భాష అది ఏంటి వాళ్ళకి అర్థం కాదు మేడం. అదొక వేరే భాష లాగా కొత్త భాష లెక్క అనిపిస్తుంది వినేటోళ్ళకు. ఇట్లా మాటలు మాట్లాడితే ఇక బాగా నవ్వు వస్తుంది, నవ్వించాలని కొద్దిగా ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసి మాట్లాడుతూ ఉంటే బాగా నవ్వు వస్తుంది మేడం. ఇప్పుడు విలేజ్ లో కాబట్టి అంటే ఏమైనా అనేవాళ్ళు, ఏమైనా కామెంట్స్ చేసే వాళ్ళు అంటే మీ విలేజ్ లో వాళ్ళు అంటే మీకు తెలిసిన వాళ్ళే గానీ తెలియని వాళ్ళే గానీ మీరు ఇప్పుడు రివర్స్ లో పాటలు పాడుతున్నారు, రివర్స్ లో మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరైనా ఏమన్నా అనే వల్ల ఎందుకు అలా పాడుతున్నావు, అసలు ఏంటి ఆ భాష ఏంది, మాకు ఒక మొక్క కూడా అర్థం కావట్లేదు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఏమన్నా అన్నారా? ఏమనలేదు మేడం, వాళ్ళు ఇక కోపానికి రాలే. కాకపోతే నేను మామూలుగా వాళ్ళతో మాట్లాడేటోని గట్ల ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం భాష అది, అది ఏం భాష, అసలు ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనుకుంటూ వెళ్ళిపోయేదాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయినా చూతా నేను పో నువ్వు వెళ్ళిపో అనుకుంటా నేను ఇక రివర్స్ లోనే మాట్లాడుతున్నాడు కావచ్చు అనుకునే వాళ్ళ. ఏం అనుకోనేది కాదు, ఇక వాళ్ళు ఇక పొమ్మని చెప్పేటోని రివర్స్ లో, ఇక వాళ్ళు కామ్గా వెళ్ళిపోయేటోళ్ళు అంతే. ఎవరి మీద పగ ఉంటే కూడా ఇట్లా అనొచ్చు, ఆయన అట్లా మాట్లాడుతాడు అని అనుకుని వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి సందర్భాలు ఏం లేదు మేడం. ఇక మా పిల్లలలో మేమే ఇక అప్పుడప్పుడు తిట్టుకున్నప్పుడు ఇక కొద్దిగా తిట్టుకునే పిల్లలతోనే, పెద్దవాళ్ళ దాకా ఏం పోలే, పెద్దవాళ్ళని ఏం అనలే కానీ పిల్లలతోనే ఊను నేతో నా టూపే కూకో, నువ్వు కూనా మూపకో చీవాకోనువా, నువ్వు గాబా టుట్టుకో దడుకో, నేతో నా టూపే కూకో ఊను అని. మీరు ఏం మాట్లాడారు నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు తెలుసా, ఒక్కటి కూడా అర్థం కాలేదు. వాళ్ళతో చిన్నపిల్లలతో మా ఫ్రెండ్స్ తోని ఇట్లా నేతో నా కూకో టూపే, నాతో పెట్టుకోకు, నేను మంచోని కాదు సప్పుడు గంట ఊకో అని ఇట్లా రివర్స్ లో వాళ్ళతోని అనేటోని. అంటే ఇప్పుడు మీరు రివర్స్ లో పాటలు పాడతారు కాబట్టి మీ విలేజ్ లో ఎవరైనా మీలాగా పాటలు పాడే వాళ్ళు ఉన్నారా, మీరు ఒక్కరే ఉన్నారా? లేరు మేడం, మీరు ఒక్కరే. ఇప్పటికైతే విలేజ్ లో మీరు ఒక్కరే. ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీ భాష ఉంది, ఇంగ్లీష్ ఉంది,
మనం క్లాసెస్ ఉంటే నేర్చుకుంటాం, కానీ ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, చాలా హార్డ్ వర్క్ కూడా అయితే, బాగా హార్డ్ చాలా హార్డ్ వర్క్. అన్న మాకు కొంచెం నేర్పించు అని చెప్పేసి ఎవరైనా అడుగుతున్నారా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, లేదంటే మీ విలేజ్ లో కానీ ఎవరైనా అడగడానికి ఇంట్రెస్ట్ అంటే అడుగుతున్నారా? అడిగిర్రు ఇట్లా నేర్పిస్తామంటే సరే నేర్పిస్తా, ఫస్ట్ ఇట్లా కొన్ని పదాలు తీసుకొని రివర్స్ లో రెండు అక్షరాలు ఉన్న పదము 3 అక్షరాలు ఉన్న పదం తీసుకొని మాట్లాడాలి. తర్వాత కొద్దిగా ఎక్కువ పదాలు ఉన్న అక్షరాల లైన్, 1 లైన్ 2 లైన్లు అట్లా తీసుకొని మాట్లాడాలి. తర్వాత ఇక కొద్దిగా అలవాటు అయిన తర్వాత పాటలు పాడాలి అని నేను వాళ్ళతో చెప్పేది. చెప్తే వాళ్ళు ఇక కొన్ని పేర్లు, కొంతమంది పేర్లు అనేటోళ్ళు, ఇట్లా రాకేష్ అంటే షూకేరా ఇట్లా నేను చెప్పేటోని, శ్రీనివాస్ అంటే సువని శ్రీ, వరుణ్ అంటే నురువా ఇట్లా చెప్పేటోని. చెప్తే ఇక వాళ్ళు ఇక ఈ పేర్లు చెప్పినవి కాకుండా వాళ్ళ పేర్లు కానీ ఇంకో వేరే వ్యక్తుల పేర్లు అనేటోళ్ళు. అంటే కూడా వాళ్ళకు అనరాకపోయేది. ఇక బాగా సేపు ఆలోచించుకుంటూ 3 అక్షరాలు 2 అక్షరాలు ఉన్న పదమే అనేది ఇక బాగా ఆలోచించి ఇక వాళ్ళు ఇక అనేసరికి ఇది అనస్తలేదు, 2-3 అక్షరాలు ఉన్న పదం కూడా అనస్తలేదు అన్న, ఇక అనస్తలేదు బ్రో, సరే ఇది బాగా హార్డ్ ఉన్నది, దీన్ని కొద్దిగా బాగా రోజులు ఎక్కువ సాధన చేస్తే వచ్చేటట్టు ఉన్నది. ఇప్పుడు మీలాగా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది. బాగా సాధన చేసి ఇక బాగా ఇంట్రెస్ట్ తోని మనం అదే ధ్యాసలో వండుకుంటూ అదే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది మేడం. కానీ ఇక వాళ్ళు కొన్ని ట్రై చేసిర్రు, కొన్ని చేసిన తర్వాత ఇది బాగా హార్డ్ ఉంది, ఇది మాట్లాడస్తలేదు అని వాళ్ళు వదిలిపెట్టి డ్రాప్ అయిపోయారు. సో నిజంగానే చాలా హార్డ్ ఉంది. అవును మేడం, బాగా హార్డ్ ఉంటది. ఇక అది ఇక చిన్నప్పుడు అది మొండితనంలో నుంచి ఉట్టుకొచ్చిన ప్రతిభ. అప్పుడు మీరు అనుకున్నారు నేను అందరికంటే డిఫరెంట్ ఉండాలి, ఇప్పుడు ఇంత 10 మందిలా ఒక వేరే డిఫరెంట్ గా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని చెప్పి అప్పుడు చిన్నప్పటి మొండితనం బ్రెయిన్ లో బాగా ముద్ర పడిపోయింది అన్నమాట. నేను కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ఉండాలి, అందరూ నన్ను గుర్తించాలి అని మీరు అనుకున్నారు. సో ఆ కసిలో పుట్టిందే ఇది. అది కసిలో నుంచి పుట్టుకొచ్చిన ప్రతిభ మేడం ఇది వాస్తవానికి. ఇప్పుడు బాగా సున్నితమైన మనస్తత్వం మేడం. ఇక అప్పుడు మొండితనంలోకి వెళ్ళి కసిలోకి వెళ్ళి పుట్టుకొచ్చిన ప్రతిభ ఇది. ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారా, అంటే ఇప్పుడు ఎందుకు ఇలా పాడుతున్నావు, నువ్వు కూడా వాళ్ళతో లాగా అందరిలాగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా రివర్స్ లో పాడుతున్నావు, నార్మల్ గా అందరూ పాడినట్టే నువ్వు పాడొచ్చు కదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా, సజెషన్స్ ఏమైనా చేశారా? సజెషన్ అంటే ఇంట్లో వాళ్ళు అన్నారు, ఇట్లా మాట్లాడు ఎందుకు, ఇక అందరి లెక్క మాట్లాడచ్చు కదా, ఇక మా అమ్మ నాన్న అన్నారు అందరి లెక్క మాట్లాడచ్చు కదా, అందరి లెక్క వాడచ్చు కదా అని. అంటే నేను అందరి లెక్క నేను అందరి లెక్క అందరు చేసే పని చెయ్య, నేను ఎందుకంటే చిన్నప్పుడే అందరు చేసే పని చేయొద్దనే గడ్లు బొర్రటోని. మీ బాధను చూసి నేను ఇటువైపు రివర్స్ వైపు వచ్చిన. ఇక మళ్ళీ దీనికి కూడా అడ్డు అడగకూరు మీరు, నేను ఇట్లనే మాట్లాడతా, నన్ను ఏమనకూరు, మిమ్మల్ని బాధ పెట్టకుండా చేసే పని మాత్రం అది మానేసిన, ఇప్పుడు ఇది పట్టుకున్నా, ఇదే కంటిన్యూ అవుతుంది, ఇక దీనికి నాకు అడ్డు అడగకూరి, నేను ఇట్లనే కంటిన్యూ చేస్తా అని మా అమ్మ నాన్నతో చెప్పి ఇట్లనే ప్రాక్టీస్ చేసుకుంటూ నాది నేను మాట్లాడుకుంటూ ఎదుటోళ్ళతో కూడా మాట్లాడుకుంటూ వాళ్ళని నవ్వించుకుంటూ ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నారా? ఇప్పుడు మంచి ఇప్పుడు ఫామ్ లోకి వచ్చారు, మిమ్మల్ని కూడా అందరు గుర్తుపడుతున్నారు, ఎక్కువ కాల్స్ కూడా వస్తున్నట్టున్నాయి కదా. అవును మేడం. కానీ అంటే ఏమంటున్నారు ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఇక సరే, ఇక ఒకటి ఇక నువ్వు అనుకున్నావు కాబట్టి అది రివర్స్ ఎంచుకొని నువ్వు అటువైపు వెళ్ళినావు, సరే రివర్స్ మాట్లాడు, పాటలు పాడు. ఇప్పుడు ఇక మామూలుగా విలేజ్ లో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే పాడుతూ ఉంటే వాళ్ళు కూడా మా అమ్మ నాన్నకు చెప్పేది, ఇట్లా మస్తు పాడుతుండు, అది బాగా కష్టం పాడు అంటే వాళ్ళు కూడా సరే అది ఇక మంచిదే పని, అదే నువ్వు అట్నే కొనసాగించు, అట్నే ప్రాక్టీస్ చేయి, సరే పాడు అని ఇక అప్పటి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంటారు. అంటే మ్యారీడా మీరు? మ్యారీడ్. అంటే కిడ్స్ ఉన్నారా, అంటే పిల్లలు ఉన్నారా? ఇద్దరు, ఒక బాబు ఒక పాప, అంటే ట్విన్స్. ఓకే సూపర్. అంటే ఇప్పుడు ఏం చదువుతున్నారు వాళ్ళు? ఇప్పుడు 7th క్లాస్. ఇద్దరు ట్విన్స్ కాబట్టి 7th క్లాస్. సో ఇక వాళ్ళని చూసుకుంటూ ఓన్లీ ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఇలా మీకున్న కళని మరుగున పడకుండా ఇలా ముందుకు తీసుకొస్తున్నారు. సో అంటే మీకు అంటే ఏమైనా అవకాశాలు వస్తున్నాయా? అవకాశాలు వచ్చినాయి మేడం, అవకాశాలు వచ్చినాయి, కొన్ని ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి మేడం. ఇక నేను కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ అట్లా చేశాను. ఇక కొద్దిగా ఇంటి దగ్గర ఇక బాగా బాధలు, ఇక ఫస్ట్ నుంచి కొద్దిగా అప్పులు ఎక్కువ అయినాయి, బాకీలు ఇట్లా కొద్దిగా ఇంటి సమస్యలు, బాధలు, ఇక ఇటే ఇక చూసుకుంటూ ఇక చిన్నగా నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు కూడా బాబుకు పాంగర్షింది, ఇక ఆయన మంచానికే పరిమితం అయిండు. ఇక వ్యవసాయంకి వెళ్ళి చూసుకుంటూ ఇక ఇవి ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక నేను ఇట్లా వచ్చిన మేడం. స్టేజ్ షోస్ ఏమేమి చేశారు? స్టేజ్ షోస్ ఇట్లా స్టేజ్ ప్రోగ్రాము ఒకసారి ఇట్లా జీ తెలుగు
వెలుగుల బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అని Okay. అక్కడికి వెళ్ళిన మేడం. ఇక్కడ అంటే వరంగల్ అక్కడికి ఎట్లా వచ్చింది మీకు అంటే అవకాశం? ఇక్కడ వరంగల్ సెలక్షన్స్ జరిగినాయి మేడం. వరంగల్ సెలక్షన్స్ జరిగితే మీరు వెళ్ళారు, సెలెక్ట్ అయ్యారు, వెళ్ళారు. అక్కడ టీవీలో స్క్రోలింగ్ వస్తే చూసి ఓకే. ఇట్లా ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రారి అని అంటే ఆ స్క్రోలింగ్ చూసి నేను వరంగల్ వెళ్ళాను. ఓకే. వెళ్ళిన తర్వాత ఇక అక్కడ ఇక నన్ను చాలా వరకు అడిగిర్రు కొన్ని మాటలు, పదాలు, పాటలు. అంటే ఫస్ట్ ఆడిషన్స్ ఇచ్చారు. ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత ఇక అక్కడ సెలెక్ట్ చేసిర్రు. ఓకే. సెలెక్ట్ చేసి మళ్ళీ స్టూడియోకు ఇది అన్నపూర్ణ స్టూడియోకు రమ్మని కాల్ చేసిర్రు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది అన్నపూర్ణ స్టూడియో ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? బాగుంది మేడం, చాలా బాగుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి వెళ్ళిన ఇక అక్కడ ఇక కొత్తగా వెళ్ళడం కాబట్టి కొంచెం చాలా భయం ఉంటుంది. భయం కొత్త వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడ నుంచి వస్తారు. చూసిన కొద్దీ బాగా ఇంట్రెస్ట్ అనిపించింది మేడం. ఇక అక్కడ ఇక పార్టిసిపేట్ పర్ఫార్మెన్స్ చేసిన. ఏమన్నారు అక్కడ పార్టిసిపేట్ చేస్తా ఉంటే? అంటే రివర్స్ లో వాడారు అక్కడ కూడా? రివర్స్ లోనే వాడిన. ఏమన్నా అన్నారంటే ఎలా స్పందన ఎలా ఉంది అక్కడ వాళ్ళ స్పందన? చాలా బాగా వాడుతున్నావు, ఇట్లా వాడు బాగా కష్టము ఇది ఇక నీది ఇక వాళ్ళు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ లేక నన్ను ఇక నవ్విచ్చిరు. నీ చిన్నప్పటి నుంచి రివర్స్ గేరేనా, ఏది స్ట్రేట్ గా లేదా, రింగ్ రోడ్డు నుంచి ఇట్లా తిరిగి ఇట్లా చేసినావు, సరే ఓకే ఓకే అని ఇక బాగా ఎంకరేజ్ చేసి ఇక బాగా పాడు అని ఎంకరేజ్ చేసిరు. అప్పుడు మీకేమనిపించింది వాళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉంటే? ఎందుకంటే ఒక స్టేజ్ షో, చాలా మంది ప్రముఖులు ఉంటారు అక్కడ, చాలా మంది అభిమానులు ఉంటారు, చూసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఎక్కడి నుంచో కొత్త కొత్త కళాకారులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి అప్పుడు మీకు ఏమనిపించింది అక్కడ? ఇక అప్పుడు వాళ్ళు ఇక నన్ను ఎంకరేజ్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది మేడం. ఎందుకంటే ఫస్ట్ టైం స్టేజ్ ప్రోగ్రాము చేయడము, ఇక అక్కడ ఇక పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు అన్న స్పందనను బట్టి నాకు చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది. ఇంకా ఇలాంటి గుర్తింపు తెచ్చుకోవాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలి, ఇంకా ఎదగాలి అని అనుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు రివర్స్ లో పాటలు పాడుతున్నారు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నేను ఇక ఇదే రివర్స్ లో ఇప్పుడు జనాలను ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ, జనాలను చైతన్యపరచుకుంటూ, వాళ్ళని ఆనందపరచుకుంటూ ఈ రివర్స్ లో ఒక గుర్తింపు పొందాలని, ఒక గొప్ప స్థాయికి పోవాలని కోరిక మేడం. చిన్నప్పటి నుంచి అదే కోరిక. ఇక అప్పటి నుంచి ఇక నేను ఎంచుకున్నప్పటి నుంచి ఇక దీనిలో మనం ఎంచుకొని ముందుకు సాగుతున్నాం. దీని ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలని అప్పటి నుంచి కోరిక. ఇప్పుడు మీ గొంతు కూడా చాలా బాగుంది, నేర్చుకోలేరు కానీ మీరు ఫస్ట్ నుంచే కృషి చేసిన అంటున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు నార్మల్ సాంగ్స్ ఇలా రివర్స్ లో పాడతారా, లేకపోతే నార్మల్ గా కూడా పాడగలుగుతారా? అంటే అవకాశాలు వస్తాయి, సింగింగ్ అవకాశాలు వస్తాయి, మూవీస్ లో కానీ ఫోక్ సాంగ్స్ లో కానీ అవకాశాలు వస్తే పాడతారా? పాడతా మేడం, పాడతా. ఇట్లా మామూలుగా నేను స్టేజ్ ప్రోగ్రామ్ ఇస్తా మేడం. ఇక నవ్వించడం కోసం, ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం రివర్స్ లో వాడతాను. ఇక మామూలుగా కూడా వాడతాను. ఏ అవకాశాలు వచ్చినా కూడా వెళ్తాను, మామూలుగా వాడతాను, రివర్స్ లో వాడతాను, ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఫోక్ సాంగ్స్ లో కూడా చాలా మంది కూడా డిఫరెంట్ స్టైల్లో పాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక గొంతుతో పాడుతున్నారు, వాళ్ళకి కూడా ఒక మంచి పేరు వస్తుంది కదా, మీరు కూడా మంచి పేరు వస్తుంది. సో అడుగుతున్నారా ఫోక్ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరైనా అడిగారా? అడిగిరు మేడం, అడిగిరు. ఇక నాకు కాల్స్ కూడా చేసిరు మేడం. ఇక అప్పుడు ఇక ఇంటి ప్రాబ్లమ్స్, సమస్యల వల్ల నేను అటువైపు పోలేకపోయినా మేడం. ఇక ఇంటి చుట్టే ఉండి ఇటు ఇంటి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ, ఇక అటు పొలంకెళ్ళి చూసుకుంటూ ఉన్నా మేడం. ఇక కొద్దిగా బాగా సమస్యల వల్ల నేను అటు పోలేను మేడం. ఇక ఇప్పుడైతే ఎంతవరకైనా కృషి చేస్తా, ప్రయత్నం చేస్తా, జనాలను నవ్విస్తా, మా పాటలు ఎంటర్టైన్మెంట్ చేస్తారు, తగ్గేది లేదంటారు. ఎవరు చూసినా ఎక్కడికైనా తగ్గేది లేదు, వెనకడికి వెయ్యను, ఏదైనా ముందుకే తప్ప నేను వెనకడకు వెయ్యను అని చెప్పేసి అంటారు. అవును మేడం. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మీకు బాగా ఇష్టమైన సాంగ్స్ నాకు రివర్స్. పొద్దు తిరుగుడు పువ్వు ఓలే ముద్దుగున్నావే పిల్లో మంజుల, ఆ పాట రివర్స్ లో వాడతాను. దూపోడు గురుతి పూలేవో దుము వెన్నాగు లోపీల జుమ్మా దుము దుము వెన్నాగు ఆడు పాని దృచి మిన్నపులేవో వెన్నాస్తుదోము లాపీలో జుమ్మా డిలగవాలో జుమ్మా రాయని రయే లగ్గబుసిచు తుయలపుసే లకడ నసిచు లువడజెము రాయవలిచు లువడజెము రాయవజిచు దూపుడు గురుతి పూలేవో దుము వెన్నాగు లోపీల జుమ్మా దుము దుము వెన్నాగు. ఓకే, ఓ సూపర్ అండి, నిజంగా అంటే మంచి గొంతు కూడా మీరు చాలా బాగుంది తెలుసా. ఇంకా ఇంకేం వాడారు ఇది కాకుండా? ఇంకా అప్పటి నుంచి ఈ ఫోక్ సాంగ్స్ కానీ, ఈ సినిమా పాటలు, ఇప్పుడు ఇది త్రిపుల్ ఆర్ మూవీలో ఈ పాట ఉంది నాటు నాటు నాటు, పాడండి ఒకసారి సినిమా పాట కాబట్టి. నాటు నాటు చాలా ఫేవరెట్, చాలా మంది విన్నారు. స్టార్టింగ్ పొలం గట్టు దుమ్ములో, అది రివర్సల్.
లంపోటుగా నాలో మోదు తాగిట్లా పట్టునకీదు మరాలే పొలోతరజ జూరత పట్టునకీదు పూసరి కొనీక సాలే మూసరాకటూన సూచే రీమటూసె నాలోడాని పొంగు రాకుటూన రీచే రాయనా జొటేర నాలో పరుమికుత పిలికటూనా టపాన డూచు టపాన డూచు టూ నటు 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 నరావిటూనా టూ నటు 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 నరావిటూనా. అసలు ఏ పాట ఇచ్చినా వాడుతున్నారు ఏంటంటే అవును మేడం, ఇక చాలా మంది ఒక మాట్లాడడానికి రివర్స్ లో మాట్లాడడానికే కింద మీద పడిపోతారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక మీరు చెప్పారు కదా ఫ్రెండ్స్ మాట్లాడలేకపోయారని, అట్లాంటిది ఒక సాంగ్ నే సెలెక్ట్ చేసుకుని ఆ సాంగ్ తగ్గట్టు టోన్ పెంచుకుంటూ యాజ్ ఈజ్ అలాగే రివర్స్ లో వాడుతున్నారంటే చాలా గ్రేట్ అండి. ఎవరికి ఉండదు ఇట్లాంటి కళ. అవును మేడం, మాట్లాడడం ఒక ఎత్తు, పాటలు పాడడం ఒక ఎత్తు కదా. చాలా హార్డ్ వర్క్. దాదాపు ఎన్నేళ్ల కృషి, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నేళ్ల కృషి ఉంటుంది? అంటే 2వ క్లాస్ ఉన్నాను అన్నారు కాబట్టి 2వ తరగతి 3వ తరగతి నుంచి అప్పటి నుంచి నేను రివర్స్ ఎంచుకున్న తర్వాత నాది నేనే రివర్స్ లో మాట్లాడుకుంటూ, నేను ఒక్కరిని ఉన్నప్పుడు కూడా మాట్లాడుకుంటూ పదాలను అనుకుంటూ పాటలు పాడుకుంటూ ఇట్లా నాది నేను పరిశీలన చేసుకుంటూ ఇట్లా ఇక అదే కంటిన్యూ అయ్యేది మేడం. ఇక మామూలుగా ఇట్లా 4-5 ఉన్న దగ్గర 10 మంది ఉన్న దగ్గర వాళ్ళతో మాట్లాడేటోని. ఒక్కరిని ఉంటే మాత్రం నేను ఇదే సాధన చేస్తాను. అవును మేడం, ఒక్కరిని ఉన్నప్పుడు ఇక వేరే పని ఏం లేనప్పుడు ఒక్కరిని ఉన్నప్పుడు ఇదే సాధన చేసుకుంటూ మాట్లాడుకుంటూ రివర్స్ లో పాడుకుంటూ ఇదే సాధన చేస్తూ ఉంటాను మేడం. సూపర్ అండి, నిజంగా మీకు మంచి అవకాశాలు రావాలి, మంచి స్థాయికి ఎదగాలి. మీరు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయికి ఎదగాలని నా తరపున, అలాగే మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా చెప్తున్నా, మంచి స్థాయికి ఎదగాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో అంటే ఇప్పుడు మీరు రివర్స్ లో పాటలు పాడుతున్నారు కాబట్టి అమ్మా నాన్న ఫస్ట్ నుంచి పాటలు పాడే వాళ్ళు అంటే వాళ్ళ ఫస్ట్ నుంచి వ్యవసాయమే, కానీ కొంతమంది ఏంటంటే వ్యవసాయం నుంచి పొలంలో పాటలు పాడుతుంటారు. అమ్మ గాని నాన్న గాని టైం పాస్ కాక, అంటే వాళ్ళు సంగీతంలో ఏమైనా ప్రావీణ్యం ఉందా అమ్మా నాన్నకి? అంటే వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు? అంటే ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు? అమ్మా నాన్న లేదంటే పేరెంట్స్? సపోజ్ మీరు అన్నారు గడ్డల బుర్న వాళ్ళకనే డిఫరెంట్ అని, కానీ ఇంకెట్లా కొత్తగా కొంచెం? అయితే అమ్మా నాన్న పాడేటోళ్ళే మామూలుగా. ఇప్పుడు మా కుటుంబంలో అందరము పాడేవాళ్ళం మేడం. 2 అక్కలు, పెద్దక్క మంజుల, చిన్న అక్క కవిత, 2 సిస్టర్స్ మంజుల కవిత, 2 అక్కలు. ఇక అమ్మ నాన్న పాడేటోళ్ళే. ఇక నాన్న యక్షగానాలు వేసేది అప్పుడు, భాగవతాలు ఇట్లా అప్పట్లో బాగా ఆడేవాళ్ళు కదా విలేజ్ లో, స్టేజ్ వేసేసుకుని. అవును, కథలు అంటారు కదా, కథలు, నాటకాలు, భాగవతాలు అట్లా రాత్రి టైంలో వేసేది మేడం. చాలా అద్భుతంగా ఉండేది. ఇక నాన్న ఇట్లా వీళ్ళు అల్లి అర్జున నాటకం వేసేది. అల్లి అర్జున అది నాటకం పేరు మేడం. ఆ కథలో నాన్నది అర్జునుని పాత్ర. ఇట్లా ఇక అల్లి అర్జునుని నాటకంలో ఇద్దరిగా కృష్ణుడు అర్జునుడు ఇక వాళ్ళు తీర్థయాత్రల కోసం వెళ్తారు అన్నట్టు అడవికి. అప్పుడు చిన్నగా ఉన్న మేడం. అప్పుడు కొద్దిగా ఊహ తెలిసినప్పుడు ఇక నాన్న గిట్లా వేదికల మీద వేషాలు వేసి ఆడేది చూసిన. ఇక మళ్ళీ ఇప్పుడు ఇట్లా వినాయకుని దగ్గర కానీ అక్కడక్కడ భజనాలు చేస్తూ ఉంటే కొద్దిగా ఇట్లా అర్థమవుతా ఉంటుంది అన్న. ఇట్లా ఇక అల్లర్జునుల పాత్రల కృష్ణుడు రాక ఇక వచ్చుడు మీద పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి టీవీలు లేవు, విలేజ్ గ్రామాలలో స్టేజ్ షోస్ ఇట్లా వేషాలు అంటే నాటకాలు కథలు గానీ చెప్పేవాళ్ళు. వినాయకుని పండుగ వచ్చిందంటే గానీ భజన కార్యక్రమాలు చాలా ఉంటుండేది. కానీ ఇప్పుడు అవి చూడడానికి మరుగున పడిపోయింది. కానీ మీ ద్వారా ఇప్పుడు తెలుస్తుంది ఇంకా అనేది. రాత్రి సమయంలో వేసేది మేడం, చాలా అద్భుతంగా వేసేది, మస్తు అనిపించేది. ఇక కృష్ణుడు ఇక అప్పుడే వస్తుండంటే పాట పాడుకుంటూ ఇట్లా శీలల నామదిలోలుడ సితజన పరిపాలుండనురా, శీలల నామదిలోలుడ సితజన పరిపాలుండనురా, శీలల నామదిలోలుడ ఇట్లా పాడుకుంటూ కృష్ణుడు వచ్చేటోడు మేడం. ఇక అర్జునుడు ఏంటంటే ఇక అల్లిరాణిని బాగా ప్రేమించేటోడు. ఈమెను ఎట్లయినా వాడాలి, ఈమెను పెళ్లి చేసుకోలే అని ఇక ఆమె ఎంబడినే పడేటోడు అన్నట్టు. ఇక ఆమె ఎంబడినే పడితే ఇక ఆమె ఎంబడినే తిరిగే సమయంలో ఒకసారి అల్లిరాణి దగ్గరికి పోయినప్పుడు కూడా అల్లిరాణి ఇక అక్కడ వాళ్ళ పని మనుషులు ఇట్లా పక్కడ సేన వాళ్ళు ఉండి అర్జునుడిని దొరకబట్టి చెరసాలలో వేసేది. చెరసాలలో ఇక ఒక జైలు లెక్క అన్నట్టు. జైలు. ఇక అందులో వేస్తే ఇక అప్పుడు అర్జునుడు బావను వేడుకునేటోడు కృష్ణుని. ఈయనకు ఏ బాధ వచ్చినా కూడా బావను వేడుకునేటోడు. ఇక అప్పుడు ఇక పాట రారా గోపాల
నన్ను రక్షించ తేరా బిలోలా రారా నన్నిటు వల్లి రాణి సెరలో వేసే రారా నన్నిటు వల్లి రాణి సెరలో వేసే ఏ రీతి తాలుదు ఎవరు బ్రోదురో నన్ను రారా గోపాల నన్ను రక్షించ తేరా బిలోలా ఇట్లా చాలా పాటలు సందర్భాలు చాలా అద్భుతంగా ఉండేవి మేడం. బాగున్నాయి. ఇప్పుడు మీరు వాడుతుంటే కూడా అవి అప్పటి ఇంకా గుర్తుకున్నాయి అంటే ఇంకా గ్రేట్. అవును మేడం, చాలా బాగా అద్భుతంగా అనిపిస్తుంది, బాగా ఇష్టం అనిపిస్తుంది కూడా. అది ఇంకొకటి ఇది మన గడ్డం రమేష్ అన్న కూడా ఒకటి నాటికల్ది ఏది రామాయణంలోది ఒకటి చెప్పిండు మేడం. ఇట్లా హనుమంతునికి ఆజ్ఞ వేస్తాడు రాముడు సీతమ్మ జాడలు తెమ్మని. ఇక ఆ పాట కూడా నేను విన్నా మేడం. గడ్డం రమేష్ అన్న చాలా అద్భుతంగా. మీ దగ్గర లోపల ఏమేమి బయట తీస్తాం. అది పాట ఎట్లు ఓదు నేను సీతమ్మను ఎలా చూసేదాను బల ఎట్లు ఓదు నేను సీతమ్మను ఎలా చూసేదాను ఎట్లు ఓదును ఈ పట్ల ధనములెల్లా ఎట్లు ఓదును ఈ పట్ల ధనములెల్లా కోట్లు ఉన్నరు కమ్మినట్లు సందిడువాగా ఎట్లు ఓదు నేను సీతమ్మను ఎలా చూసేదాను ధీరుని వలెబోదునా మారుతి రీతి మారు వేషమెదాల్తునా ధీరుని వలెబోదునా మారుతి రీతి మారు వేషమెదాల్తునా సరసరకు నేను సందులు ఇడువంగా దారి కడ్డము వచ్చు ధనుజులు మింగుదురు ఎట్లు ఓదు నేను సీతమ్మను ఎలా చూసేదాను. ఇట్లా నిజంగా అప్పటి పాటలు ఇంకా గుర్తు పెట్టుకోవడం అంటే అవును మేడం, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక పెద్దక్క మంజుల ఇక అప్పుడు ఇక విలేజ్ లా ఆటలు ఆడుకునేటప్పుడు చాలా అద్భుతంగా వాడేది పెద్దక్క. ఇట్లా ఏంటంటే ఊపు తెచ్చే పాటలు ఇట్లా అప్పుడు ఇట్లా జంటలు పట్టుకొని ఇట్లా తిరుక్కుంటూ పాడేది. అప్పుడు అక్క చాలా అద్భుతంగా ఇది పాట. కామారెడ్డి స్టేషన్లరో నాగులు నాగన్న కంకర గొట్టంగరో నాగులు నాగన్న కంకర బిచ్చచ్చిరో నాగులు నాగన్న కాలికి దగిలెనా నాగులు నాగన్న కడువల్ల రక్తము నాగులు నాగన్న ఇట్లా నాగులు నాగన్న నాగులు నాగన్న నాగులు నాగన్న అని ఇట్లా పాట బాగా ఊపుకు తెచ్చేది. బాగా ఇంట్రెస్ట్ కొద్దీ ఇక ఇట్లా చాతగాని ముసలోళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చి దుంకే విధంగా బాగా ఊపుకు తెచ్చేది అక్క. చాలా అద్భుతంగా వాడేది. ఇక చిన్నక్క కవిత ఇక అక్క కూడా పాటలు వాడేది, జానపద గేయాలు. ఒక పాట స్కూల్లో వాడింది మేడం. అప్పుడు కారు మబ్బులో కమ్మిపోయిన ఆ పాట నాకు మీరు వాడిన సాంగ్స్ లో ఒక్క సాంగ్ తెలియదండి నిజంగా. స్కూల్లో ఎక్కడెక్కడ నుంచి అడగస్తారు పాటలు. అప్పుడు అక్క చిన్నక్క కవిత స్కూల్లో వాడింది మేడం. కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ ఎంత వెన్నెలా కాచిన గాని వెలుగులేదే నీకు అమ్మా వెలుగులేదే నీకు అమ్మా కన్నోరి కలలను తీర్చా అత్తోరి ఇంటికి వెళ్ళి నీ అత్తను తల్లనుకుంటివి నీ మామను తండ్రనుకుంటివి భర్తే భగవంతుడా నీ చెల్లి బంగారు కలలే గంటివి తల్లి భగవంతుడు కాడే చెల్లి నీ పాలిట ఎముడే తల్లి ముళ్ళల్లో వేసిరి నిన్ను ఓ ముద్దు చెల్లి ఎంత సుఖం నీకు తీర్చినా ఏముంది చెల్లమ్మా ఈ కాలంలో నీ బతుకు సుడిగుండమాయనమ్మా సుడిగుండమాయనమ్మా కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మా ఎంత వెన్నెలా కాచిన గాని వెలుగులేదే నీకు అమ్మా వెలుగులేదే నీకు అమ్మా ఇట్లా పాడుకుంటూ చూసేటోళ్ళందరినీ ఒక కంటతడి పెట్టించే. అవును మేడం, ప్రతి మొత్తం విలేజ్ లో గానీ చూసేటోళ్ళు గానీ మొత్తం ప్రతి ఒక్కరు కంటతడి పెట్టేట. అవును, కంటతడి పెట్టేటోళ్ళు మేడం. ఆ ఎమోషనల్ కి తీసుకొచ్చేది. చెల్లకు సంబంధం మధ్యలో ఇంటికి వెళ్తే పడ్డ కష్టాలను పాట రూపంలో చాలా అద్భుతంగా ఇట్లా పాడేది మేడం. అందరూ కంటతడి పెట్టుకునేటోళ్ళు. ఫోక్ సాంగ్స్ లో వచ్చిందా ఈ సాంగ్? ఫోక్ సాంగ్స్ వచ్చిందా? అంటే నేను వినలేను, మీరు
పాడుతుంటే మాత్రం అందులో అర్థం చాలా బాగుంది. బాగుంది మేడం. అప్పుడు వాడేది అక్క, చిన్న ఇప్పుడు ఈ సాంగ్ కనుక తీస్తే మాత్రం చాలా హిట్ అయిపోతుంది, చాలా అందరికి కనెక్ట్ అయిపోతుంది. చాలా మంది కూడా విని ఏడుస్తారు కూడా. అట్లా ఉంది అందులో అర్థం, ఆ విధంగా ఉంది. అన్నా చెల్లెలకు దగ్గర సంబంధం ఇది సాంగ్. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మళ్ళీ దానికి తగ్గట్టు మీరు గొంతు అంటే ఆ టోన్ తో మీరు పాడము, ఆ సాంగ్స్ అందులో ఉన్న అర్థాన్ని చాలా చక్కగా వివరిస్తున్నారు. చాలా చాలా బాగుందండి. చాలా బాగా వాడేది మేడం. అందరూ కంటతడి పెట్టేటోళ్ళు. అంత ఎమోషనల్ చెప్పలేదు, నాకే ఏడుపు వచ్చింది. నేను నార్మల్ గా పాడుతున్నారేమో అనుకున్నా, మీరు పాడుతుంటే మీనింగ్ అర్థం చేసుకుంటున్నాను. అందులో ఓ ఇట్లా ఉందా ఒక అన్న చెల్లెలకి, ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టాలు పడ్డది, ఎన్ని బాధలు అనుభవించింది. అంటే ఇంటి దగ్గర సుఖంగా పెరిగి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కష్టాలు అనుభవించింది. సో సూపర్ అండి, చాలా చాలా మంచి కళ ఉంది మీరు దగ్గర. మంచి ఎంతో అంటే కృషి, పట్టుదల, ఏదో సాధించాలని ఉంది. ఇంకా గెలవాలి, ముందుకెళ్ళాలి, మంచి పేరు కూడా సంపాదించుకోవాలి, పేరుతో పాటు మనీ కూడా రావాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో అలాగే నరేష్ గారు, మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది, ఇంకా మంచి స్థాయికి ఎదగాలని నా తరపున అలాగే మా సుమన్ టీవీ తరపున కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఫోక్ సింగర్ నరేష్ గారు సో చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి ఒక పాటని రివర్స్లో పాడి ఎంతో కష్టంతో పాడుతున్నాడు. ఒక మాట మాట్లాడాలంటేనే ఎంతో కృషి ఉంటుంది, అలాగే పట్టుదల ఉంటుంది. అలాంటిది ఒక సాంగ్ని రివర్స్లో పాడడం చాలా గ్రేట్. సో వారు కూడా ఒక మంచి స్థాయికి ఎదగాలని, మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి కూడా మన సుమన్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.